తెలంగాణ మామిడి రైతులకు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ధరల పతనం కావడంతో టన్నుకు 4000 పెట్టుబడి సాయం ప్రకటించింది. ఈ మేరకు రైతుల అకౌంట్లలో 185.02 కోట్లు జమ చేసింది. రాష్ట్రంలో తోతాపురి మామిడి విక్రయించిన 40,795 మంది రైతులకు ఆర్థిక సాయం అందించింది. ఈ ఏడాది మామిడి సీజన్లో తోతాపురి రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడ్డారు. దీంతో తోతాపురి మామిడి రైతులు కొంతకాలంగా ఈ పెండింగ్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఈ డబ్బులు జమ కావడంతో వారంతా ఆనందంలో ఉన్నారు. తోతాపురి మామిడి ధర పడిపోవడంతో రైతులను ఆదుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకుంది. కిలో మామిడికి ₹4 అదనంగా ఇచ్చేలా 260 కోట్లు కేటాయించింది. రైతులకు న్యాయం చేస్తుంది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్రం 50%, రాష్ట్ర ప్రభుత్వం 50% భరించేలా నిబంధనలు సడలించాలని కేంద్రాన్ని కోరారు. తోతాపురి మామిడికి కూడా ఈ స్కీమ్ వర్తించేలా నిబంధనలు సడలించడంతో కేంద్రం ₹130 కోట్ల మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. భవిష్యత్తులో తోతాపురి మామిడి ధర పడిపోయినప్పుడు ఈ స్కీమ్ ద్వారా రైతులకు అండగా నిలవడానికి అవకాశం ఏర్పడింది.